ఒక్క కలం వేటుతో రాష్ట్ర రాజకీయ నాయకుల తలరాత్రలను మార్చేటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులందరికీ ముందుగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అసలు వాస్తవం చెప్పాలంటే రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి కానీ ఆనం కానీ ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు. వాస్తవంగా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకి వ్యతిరేకం అని చెప్పి ఫిబ్రవరి 16వ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది. రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు, నేనైతే కోవూరు నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు, మీరేమంటారమ్మా అని అన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు, అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు ఒకే విషయం చెప్తున్నాను, ప్రశాంతి రెడ్డి గారి యొక్క అంతర్గత మనస్తత్వం చాలా పూర్తిగా విరుద్ధం. ఈరోజు సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మా గురించి మారిన ప్రశాంతమ్మ గురించి నేను ఒకటే మాట చెప్తున్నాను. నాకు ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ప్రశాంతక్క అర్థం పర్థం లేకుండా ఆలోచన రహితంగా ఒక రాజకీయ నాయకురాలని చెప్పుకుంటూ మన ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఇంత అమాయకత్వమైనటువంటి మనస్తత్వంతో ఇవి ఎలా వచ్చిందా రాజకీయాల్లోకి అని చెప్పి నాకు అనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి, పెద్ద పెద్ద నాయకుల గురించి కూడా అమాయకత్వంగా వాళ్ళని ఎంత చిన్న చూపు చూసి కరివేపాకులాగా విసిరిపారేసిందంటే నేను చెప్పే వీడియో గురించి మీకు అర్థమవుతుంది. ఆమె ఒక్క మాట, చిన్న మాటతో ముగిస్తాను, తర్వాత ఆడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకారి సముద్యత అని జొన్నవాడ కామాక్షమ్మ దగ్గర నిలబడి కోవూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళుతూ లలితా సహస్రనామం చదివేరే, ఖడ్గమాల చదివేరే, అది యూట్యూబ్ ఛానల్ వాడు క్లోజప్లో తీస్తూ మనకు చూపించారు, మీరందరూ చూశారు. అమ్మా ప్రశాంతమ్మ, మీరు చెప్పిన మాట తప్పని మీకు అనిపిస్తే నేను చెప్పలేదు రాజేంద్రకి అని చెప్తే, మీరు నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ, నేను నమ్మిన జొన్నవాడ కామాక్షమ్మ పాదాల మీద ప్రమాణం చేసి చెప్పండి, నేను రాజేంద్రతో మాట్లాడలేదని చెప్పి చెప్పండి, మీరు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నాను. సమయం లేదు కాబట్టి ఆ ఆడియోని మీకు వినిపించదలుచుకున్నాను. ఆ తర్వాత అన్న విజయసాయి అన్న, ప్రసన్న అన్న దీని గురించి మీకు స్పందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అక్క అక్క బాగున్నారక్క? బాగున్నా. ఎక్కడున్నావు? అక్క బెంగళూరులో ఉన్నానక్క. అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ చేస్తున్నానక్క, ఒక 2 పీజీలు అవి కట్టిస్తున్నానక్క. ఓ ఇక్కడ లేవా నువ్వు? అంటే ఆ పీజీలో అయ్యేదాకా ఒక 8 నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క. నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి. ఓకే ఓకే సరే అక్క 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 ఎందుకు చేశానంటే చెప్పండి అక్క. నువ్వు ఇప్పుడే చెప్పద్దు. లేదు లేక ఎవరికి చెప్పను లేక, నాకు కొంత అర్థం అవుతా ఉందక్క. ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అదే అదే నాకు అర్థమైందక్క. అక్క అక్క అది ఎట్టంటది అనేది నాకు తెలీదు. ముందు వాళ్ళు సర్వేపల్లి అడిగితే మాకు సర్వేపల్లి వద్దని చెప్పాము, ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో రాదు కదా. అవునక్క అవునక్క. సో వాళ్ళు అప్పుడు
అక్క ఇప్పుడు ఆయన మానేశాడు, మళ్ళీ వెనక్కి పోయేశాడు ఆయన. అవునా కిరణ్ అక్క? ఆయన ఏందో పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు. మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు, మమ్మల్ని వదలటం లేదు ఎవరు. రోజు ఇంటికి వస్తారు, ఫోన్ల మీద ఉన్నారు. నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు. ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము, దానివల్ల. కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు. అంటే నాకు ఇంకా అవమానం జరిగినా మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా, నేను ఉండను అన్నారు. సరే గమ్మున అయిపోదాము అని చెప్పాను నేను. అంత చాతగాంతనంగా నేను ఎందుకు ఉండాను, నాకేమి రాజకీయం అవసరం లేదు, పోటీ చేస్తా నేను. గెలిస్తా, ఓడిపోతా, తర్వాత ఫైట్ గా అయిపోతా నేను, అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన. సో అది ఇప్పుడు జరుగుతుండేది. సో ఇప్పుడు వీళ్ళేమో అందరూ బట్టి నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే, లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది, మైనస్ లో ఉన్నాడు, మీరైతే ప్లస్ అవుతది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు. అదైతే వాస్తవం. దినేష్ అయితే వీక్ క్యాండిడేటే అక్కడ. ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాక అన్నా, మీరు కావాలైనా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు. కోవూరు అయితే ఈయన ఆదాలు వాళ్ళ అల్లుడికి ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి, ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు, అతను చూసుకుంటాడు, సో కోవూరే తీసుకోండి అని చెప్తున్నారు. అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఈ మధ్య అందరూ కలిసి. అందరూ వ్యతిరేకించారు, కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది కదా, పోతున్నాడు. ఆ ప్రతాప్ అసలు ఎవరు ఓటు కూడా ఒక్కడు కూడా. అది ఊరికే నీకు ఒకసారి చెప్తామని. నాకు పాపం ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా. అదే కదక్క, అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతుంది, అదే కదక్క. కానీ వాళ్ళకి చెప్పినప్పుడు ఇంకా అది మీరు ఆలోచించుకోవాలి కదా రాజకీయాల్లో. మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీలో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది. ప్లస్ ఎక్కడో ఇప్పుడు ఆత్మకూరులో అయితే ఒక 10,000 కూడా మెజార్టీ రాదు, 10,000 తగ్గద్ది. ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు, రామనారాయణ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఉదయగిరి బానే ఉంది, ఉదయగిరి బాగుంది టీడీపీకి, అది కూడా బాగుంది. కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పెట్టారు. ఇది నేను ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేయించేశారు. ఇంకా నా వెనకాల ఎందుకే మీరు పట్టం, మీరు ఏమైనా చేసుకోండి అని నేను కూడా వదిలేసాను. అది నేను మధ్యస్థంగా ఏం చెప్పలే, నాకు మీరు అన్న ఇద్దరు కావాలి కదా. ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క. చూస్తుంటారా వీడియోలో చెప్తూ పెడుతున్నావు కదా. అదే కదక్క. అదే ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి కానీ అక్క మాకెప్పుడు పెద్దగా లేవక్క. మేము పోయి తిరిగేది చేసేది, అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్ని ఉండేదక్క. లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు అన్న కోసం, ప్రసన్న కోసం. రజిత్ పెద్దగా ఇది చెప్పకు రాజేంద్ర, ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు. అదే మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి. వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పాను నేను, బంధువులు కదా అది ఇది అని. ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప, వద్దు నాయన నాకెందుకు సర్వేపల్లి, ఆయన లేదమ్మా నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన. గెలవనని కాదు, నాకు ఇష్టం లేదు సర్వేపల్లి పోయేయడము. వద్దు అని చెప్పాను నేను. అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారులే వాళ్ళు, ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు. ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాపం. అంతే కదా. సరే రాజేంద్ర, విన్నారు కదా. ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి గారు 10,000తో ఓడిపోతున్నారు. కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి, మర్యాద కూడా లేదు, గౌరవం కూడా లేదు. చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు. ఎట్లా చెప్పండి మీరే, ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా, కోటీశ్వరాలు అంటామా, నడమంత్రపు సిరి అంటామా? నేనైతే నడమంత్రపు సిరే అంటాను. మధ్యలో డబ్బు వచ్చింది, అహంభావం, అహంకారం, పగరు, ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు. ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది. కరెక్ట్ కాదు కదా.